రెండో దశ ఎన్నికలు ప్రారంభమైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తమిళనాడు నుంచి మా ప్రతినిధి గోపాల్ అందిస్తారు. గోపాల్, తమిళనాడులో ఈ రోజు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. 18 శాసనసభ నియోజకవర్గాలు, అదేవిధంగా 39 లోక్సభ స్థానాలకు ఈ రోజు తమిళనాడు వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 7 గంటలకి అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఉదయం ఓటింగ్ ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు కూడా జనం భారీగా ఓట్లు కేంద్రాలకు చేరుతున్నారు. అదేవిధంగా తమిళనాడులో చూసినట్టే ప్రధానంగా డిఎంకే, అన్నా డిఎంకే పార్టీల మధ్య పెద్ద పోటీ ఉంటుందని చెప్పచ్చు. అయితే ఈసారి కమలహాసన్, అదేవిధంగా టీడీపీ దినకరన్, అదేవిధంగా శ్రీమాన్ బరిలో ఉండాలని చెప్పచ్చు. అయితే ఈసారి పంచముఖ పోటీ ఉందని కూడా తమిళనాడులో చెప్పచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా భారీగా తమిళనాడులో చాలా రోజుల పాటు చేసిన నాయకులంతా కూడా ఈ రోజు తమ ఓటర్లు వినియోగించుకుంటున్నారు. తమిళనాడు వ్యాప్తంగా 30,000 పోలింగ్ నీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అప్పుడు వినియోగించుకున్నట్టు 166 నుంచి బలగాలు, అదేవిధంగా 150 హెల్త్ బలగాలతో భారీ బస్సెస్తో కూడా ఈ రోజు 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం. అయితే గోపాల్, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరితో పాటు 12 రాష్ట్రాల్లో కూడా దానికి సంబంధించి 95 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీని ప్రకారం అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? తమిళనాడు, పుదుచ్చేరితో పాటు మొత్తం 40 లోక్సభ స్థానాలు జరగనుండగా తాజాగా 2 రోజుల ముందు కూడా వేలూరు నియోజకవర్గం ఎన్నికలు రద్దు చేస్తూ కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే వేలూరు నియోజకవర్గంలో భారీగా 4% పట్టబడ్డ నేపథ్యంలో కూడా వేలూరు నియోజకవర్గానికి ఎన్నికలు రద్దు చేశారు. దీంతో పుదుచ్చేరి తమిళనాడు 39 లోక్సభ స్థానాలకు 18 అసెంబ్లీ స్థానాలకు తమిళనాడులో ఓటింగ్ ఈ రోజు జరుగుతుంది. అయితే ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే అన్ని కేంద్రాల వసూలుతో పాటు ఓటింగ్ చేసి వచ్చే ప్రజలకు కూడా ఎటువంటి సేవలు కలుపుతున్నందుకు కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఇప్పుడు ఓటర్లంతా కూడా కేంద్రాలు చేరుకుని తమ ఓటర్కు. అయితే గోపాల్, డిఎంకే అభ్యర్థి నివాసంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడిందన్న కారణంతో తమిళనాడులోని వేలూరులో ఎన్నికను రద్దు చేసినట్టు తెలుస్తుంది. తిరిగి ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? వేలూరు నియోజకవర్గానికి ఎన్నికలు రద్దు చేసిన ఎన్నికల సంఘం వేలూరు నియోజకవర్గానికి ఎన్నికలు ఎప్పుడనేది కూడా త్వరలోనే చేయనున్నారు. అయితే మొత్తం 20 స్థానాలకి తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగనున్నగా 18 స్థానాలు ఇప్పుడు జరుగుతున్నాయి. మిగిలిన శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించే సమయంలో వేలూరు నియోజకవర్గానికి కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది. అయితే తాజాగా గత 4 రోజులుగా తమిళనాడులో అయితే సోదాలు జరుగుతూ వస్తున్నాయి. భారీగా నగదు కూడా అధికారులు సోదం చేస్తున్నారు. ప్రధానంగా డిఎంకే, అన్నా డిఎంకే రాజకీయ నేతల సోదాల్లో కూడా ఇప్పటి వరకు 11 కోట్ల నగదు సోదం చేస్తున్నారు. ప్రధానంగా డిఎంకే నేత దుర్యమురుగన్ నివాసంలో కూడా 18 కోట్లు సోదం చేస్తున్నారు. ఓటర్లకు నమ్మకం కూడా అమ్మ మున్నేట్ర కళకి దినకరన్ పార్టీకి సంబంధించి కూడా 150,000 కూడా సోదం చేస్తున్నారు. అయితే దాని మొత్తంలో నగదు పొలం చేస్తున్న నేపథ్యంలో కూడా వేలూరు నియోజకవర్గం ఎన్నికలు రద్దు చేస్తే, అదేవిధంగా ప్రజల్లో కూడా ఎన్నికలు రద్దు అవుతాయని కూడా నేపథ్యంలో కూడా ప్రజల్లో ఈరోజు ఓటింగ్ జరుగుతుంది. ప్రధానంగా తమిళనాడులో మొత్తం పాండిచేరి, తమిళనాడు సహా 39 లోక్సభ స్థానాలకు 18 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. రైట్ గోపాల్, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.